యూనివర్సిటీ సెనేట్ హాల్లో మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన కార్పొరేషన్ కౌన్సిల్ సాధారణ సమావేశం ప్రారంభమైంది. 84 అజెండా అంశాలతో జరిగిన ఈ సమావేశంలో కార్పొరేషన్ పరిధిలోని నిరుపయోగ భూముల అమ్మకం అంశంపై చర్చ జరిగింది. సభ్యుల అభిప్రాయాలను సేకరించామని తుది నిర్ణయం తీసుకునే వరకు 10 రోజుల పాటు అంశాన్ని వాయిదా వేసినట్లు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. భూముల అమ్మకంపై కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తామని తెలిపారు. దాంట్లో ప్రధాన సమస్య ఈస్ట్ పోలీస్ స్టేషన్ పక్కలో ఉన్న ఖాళీ స్థలాన్ని ఇక్కడ కావాల్సిన మన వాటా ఆంధ్ర రాష్ట్ర వాటా ప్రభుత్వ కేంద్ర నిధుల వాటా జతకూర్చే విధంగా వాటికి ఆలోచనలు చేసి ఒక పక్క ఇండస్ట్రీస్ ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ డెవలప్ చేయడం జరుగుతోంది. అందులో భాగంగా రాష్ట్రంలో కార్పొరేషన్లో మొదలుపెట్టి గత ప్రభుత్వంలో ఫౌండేషన్ స్టోన్ 2019లో నారా చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేసిన స్థలం కార్పొరేషన్ గరుడవారిది, తిరుపతి ముఖ్యమంత్రి రెండు గల్లీలు కూడా ఇది పూర్తవ్వాలి. గరుడవారిది పూర్తయింది. కార్పొరేషన్ బిల్డింగ్ పూర్తి కావాల్సి వస్తూ ఉంది. దాన్ని ఏదో ఒక రూపంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. నిరుపయోగంగా ఉన్న భూములను ఐడెంటిఫై చేయండి. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిరుపయోగంగా ఉన్న భూములు, ప్రభుత్వానికి అవసరం లేని భూములు, దానిపైన ఇప్పుడు మన ఈస్ట్ పోలీస్ పక్కలో ఒక 40 సెంట్ల వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. దాన్ని అమ్మాలనేసి కూడా పెట్టారు. గౌరవ సభ్యులు వారి ప్రభుత్వం నడిపించాలనుకుంటే ఒక అనుభవశాలైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, చరిష్మా కల్గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి గౌరవ ప్రధానమంత్రి సహాయ సహకారాలు తీసుకొని మనకు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అడ్రస్ లేకుండా గత 5 సంవత్సరాలు జరిగింది. రాజధాని ఏర్పాటుకు అదేవిధంగా పోలవరం మొదలుపెట్టారు గత ప్రభుత్వంలో. 14 నుంచి 19 వరకు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పోలవరం కూడా డయాఫ్రామ్ వరకు రావడం చేసి మరలా అప్రూవ్ చేయాలా వద్దా అనేది ఆ మీటింగ్ లో నిర్ణయాలు తీసుకుంటారు.